ఇక్కడేమో మా అమ్మమ్మ. మీలో ఎంతమందికి అమ్మమ్మ, నాన్నమ్మ వంటలు తినటం ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడేమో మా అవ్వ ఇంత ఏజ్ వచ్చినా కూడా అసలు వంట చాలా టేస్టీగా చేస్తుంది. ఎస్పెషలీ మా వారికి మా అవ్వ చేసే వంటలంటే చాలా 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 ఇష్టం. సమ్మర్ వస్తే చాలు, సమ్మర్కి వడియాలు అలాగే మజ్జిమిరపకాయలు అవైతే చాలా టేస్టీగా ఉంటాయి అవ్వ చేసినవి. ప్రతి సమ్మర్కి ఇయర్ అవ్వ చేస్తూ ఉంటుంది. మరి ఇప్పటికీ మీ అమ్మమ్మ నాన్నమ్మ వంటలు తింటూ ఉన్నారా? తింటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అసలు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఎంత ఓపికగా మనవళ్ళకి మనవరాళ్ళకి అలాగే కూతురుకి కొడుక్కి అందరికీ చేసి పెడుతూ ఉంటుంది. నేను మా అమ్మ అవ్వ దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళే టైంలో నేను అన్నం తినమనింది అవ్వ, కానీ నేనైతే తినలేదు. మళ్ళీ తింటాను, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చానని చెప్తే నేను వెళ్తున్నానని, అరే కనీసం ఇంట్లో అయినా పొయ్యి తిను అని నా కోసం తొందరగా పప్పు అయితే రామేసింది. అది కూడా వంట పొయ్యిలోనే చేసింది. ఇక్కడ వచ్చి తర్వాత వేస్తుంది. బయట అయితే పొయ్యిలో పప్పు అయితే చేసింది, ఇక్కడ గ్యాస్ మీద వచ్చి తర్వాత వేస్తుంది. తర్వాత వేసిస్తుంది బాక్స్ కట్టియాలని అన్నట్టు. ఇక్కడ అవ్వ ఏం పప్పు చేసిందో మీకు చెప్పలేదు కదా. అవ్వేమో గోంగూర పప్పు చేసింది. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మా అవ్వ కోసం మీ అందరూ లైక్ ఇవ్వాల్సిందే. అలాగే అవ్వ కూడా మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మకి బాక్స్ తీసుకొని మరీ వస్తుంది. ఏమైనా ఇంట్లో చేసినప్పుడు దోశ, చట్నీ, పడ్డు అలాంటివి చేసినప్పుడు టిఫిన్ ఐటమ్స్ కానీ పప్పు చారు ఏది ఉన్నా కూడా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ తింటుంది కదా అని అమ్మ కోసం కూడా బాక్స్ తీసుకొని వస్తుంది అమ్మ దగ్గరికి. మరి మీరందరూ ఇప్పటికీ అవ్వ వంటలు తింటూ ఉన్నారా? ఒకవేళ తింటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.